రైట్ రైట్ అడ్డం రామరెడ్డి గారు మనం చూస్తున్నాం. ఒక మనిషి బతకాలంటే వందల కోట్ల అవసరమా? అంటే 7 తరాలు తినేంత ఇతనే సంపాదించి పెడితే పుట్టబోయే వాళ్ళు కావచ్చు, లేకుంటే పెద్ద పెరిగే వాళ్ళు వాళ్ళు ఏం కష్టం చేయకుండానే ఇప్పటి నుండి 7 తరాలకు కూడబెట్టే ఆస్కారం ఇప్పుడు ఉందంటారా? ఎందుకంటే ఒక దిక్కు పేద ప్రజలు చదువుకొని ఉద్యోగాలు లేక కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే, ఉద్యోగాలు చేసిన వ్యక్తులు గవర్నమెంట్ జీతం నెలగానే పడాల్సిన వ్యక్తులు బల్ల కింద చేతులు పెట్టి ఇలా లక్షల కోట్లకు అధిపతులు అవుతున్నారు, వందల కోట్లకు అధిపతులు అవుతున్నారు. ఎక్కడ చూసినా కానీ డబ్బు, ఎక్కడ చూసినా బంగారం, ఎక్కడ చూసినా ప్లాట్లు, ఎక్కడ చూసినా సర్కార్ బిల్డింగ్లలో. ఇలాంటి వారిని పెంపొందించడానికి అసలు ఎలాంటి చర్యలు చేపడతారు? ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇంతకుముందు రెడ్డన్న గారు చెప్పారు, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి అన్నట్టు ఈ అవినీతి సామ్రాజ్యం చాలా విస్తరించింది. బ్రిటిష్ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ దాన్ని వటవృక్షం లాగా పెంచి పోషించారు. నా మాట కాదు, రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారే అవినీతి అంటే కాంగ్రెస్ వందల కోట్లు, వేల కోట్లు కాదు, లక్షల కోట్లు రాజస్థాన్ తీసుకోండి అని అన్ని స్కాములు చెప్పారు టీడీపీలో ఉన్నప్పుడు. వారు టీడీపీలో ఉన్న చెప్పిన విషయాలు. దానికి ఇప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే దానికి మ్యాక్సిమం ఇన్ఫినిటివ్ లిమిట్స్ కు తీసుకుపోయారు. ఇద్దరు ఈఎన్సీలు కాళేశ్వరం పనిచేసి ఈఎన్సీ రైట్ చేస్తే 5 దగ్గర 300 కోట్లు, 1 దగ్గర 200 కోట్లు. అధికారుల దగ్గరనే 100 కోట్లు ఉంటే రాజకీయ నగర 1000 కోట్లు, లక్షల కోట్లు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందు మైనంపల్లి హనుమంతరావు చెప్పిండు, రబ్బర్ చెప్పులతోటి ట్రంకు డబ్బాతో వచ్చిన హరీష్ రావు, వెల్మాస్టర్కి వచ్చిన హరీష్ రావు ఈనాడు 1,00,00,000 కోట్ల ఆస్తులు ఎట్లా ఉన్నాయని ఆయన అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎలక్షన్ల ముందే చెప్పిండు. అప్పుడు కేసీఆర్ ఆయనను సస్పెండ్ చేయలే, నోటీస్ ఇవ్వలే, హరీష్ రావు ఆయనకు లీగల్ నోటీస్ పంపలే, కేసు పెట్టలే. అంటే అర్థమైంది. తర్వాత ఏంటంటే కాళేశ్వరం చూస్తే ఏంటంటే వారు చెప్పింది నిజం. అవినీతి అంటకుండా ఉన్న అధికారి ఉద్యోగి పనిచేయడం నరక కష్టం ఉంది చాలా. అట్లా ఎవరైనా ఉంటే బలవంతంగా వానికి ఉద్యోగం లేకుంటే వాని మీద తప్పుడు కేసులు పెట్టడం, హెరాస్ చేయడం. అందుకని వ్యవస్థ మొత్తం అవి కష్టపట్టించారు. యథా రాజా తదా అధికారి అన్నట్టు ఉన్నది. పైన ఉన్న వాళ్ళే చేస్తుంటే కింద ఉన్న అధికారులు వాళ్ళు కూడా అధికారులతోని ఆ అవినీతి పనులు చేస్తేనే వీడు మన అవినీతి బయట పెట్టడు, మనకు లొంగింటాడు. ఇంకా ఎంత అంటే కలెక్టర్లతో కాలు మొక్కించుకొని ఆ కలెక్టర్ నేను సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని రైతులకు విత్తనాలు అమ్మద్దాం సీక్రెట్ మీటింగ్ లో చెప్పి ఆయన మీద ఎలక్షన్ కమిషన్ దుబ్బాక ఉప ఎన్నికప్పుడు ఆయన ఇట్లా ఉండు అధికార పని ఆయన ట్రాన్స్ఫర్ చేశాను ఎన్నికల టైంలో. మళ్ళీ ఎన్నికలు అయిపోగానే హరీష్ రావు, కేసీఆర్ తెచ్చిపెట్టుకోరు. సిద్దిపేట జిల్లా ఇతర అసెంబ్లీలు అక్కడనే ఉంటాయి. అదే అధికారి అని వ్యక్తి తర్వాత ఏం చేశారు, ఆయనతో రాజీనామా చేసి ఎమ్మెల్సీ చేశారు పార్టీ నుంచి, మళ్ళీ ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. వ్యవస్థలను భ్రష్టపట్టించడం అంటే ఇది టీఆర్ఎస్. కాంగ్రెస్ కూడా చెప్తా, ఇందిరాగాంధీ మీద ఒక ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా 1975 తీర్పిచ్చినప్పుడు జూనియర్ జడ్జిను దాని మీద స్టే తెచ్చుకొని జూనియర్ జడ్జి ఎంహెచ్ బేగును సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ చేసి ఆమె కేసు నుంచి బయటపడి రిటైర్ అయినాక ఆయనకు మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇచ్చింది. జ్యుడిషియరీని అవినీతి భ్రష్టు పట్టించడం అనేది ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇది ఉంది. కాంగ్రెస్ పేరు అట్లా ఉంది. మన స్వర్గీయ అరుణ్ జైట్లీ గారు రాజ్యసభలో చెప్పారు, అద్భుతమైన విషయాలు చెప్పారు. ఈ చీఫ్ జస్టిస్ జడ్జిలకు రిటైర్మెంట్ తర్వాత పోస్టులు ఇవ్వద్దు. పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్స్ ఇంపాక్టింగ్ ప్రీ రిటైర్మెంట్ జడ్జిమెంట్స్ స్పష్టంగా చెప్పారు రాజ్యసభలో. అవి ఇవ్వద్దు అనేది. దాంతో ఎందుకంటే న్యాయ వ్యవస్థ అన్యాయం అయిపోతే ప్రజలకు ఎవరి మీద నమ్మకం ఉంటుంది, వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో భయంకరంగా ఉంది అవినీతి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న రేట్స్ ఏంటంటే ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చేయడం మంచి పని. ఈ అవినీతి రేట్స్ నేను అభినందిస్తున్నా. ఏ పార్టీ చేసినా, కాంగ్రెస్ ఉన్నా, నేను బీజేపీ అయినా ఆ పని నేను అభినందిస్తాను. ఎందుకంటే ఏ విషయానికి ఆ విషయం మాట్లాడాలి. ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోండి, ఎక్కడన్నా సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థలో అది అవినీతి అధికారులు ఇలా దాడులు ఇవి జరుగుతున్నాయా? ఎందుకంటే రాజు మంచిగా ఉంటే పైన కింద భయంతోనూ భక్తితోనూ మంచిగా పనిచేస్తాను. ఇన్ జనరల్ గా నా అదృష్టం కొద్ది నేను బ్యాంకులో పనిచేసిన ఎస్బీఐలో 30.5 years. బ్యాంకులో కింది స్థాయిలో అవినీతి లేదు, పై స్థాయిలో ఆ సెంట్రల్ మినిస్టర్లు వాళ్ళు చాలా అవినీతి చేశారు. విజయ మాల్యా కానీ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన లగడపాటి రాజగోపాల్, ఆయన ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ, ఆయనకు కాంగ్రెస్ లోన్ ఇచ్చింది. 21,000 కోట్ల లోను, 1,000 కోట్ల కొలాటరల్ సెక్యూరిటీ. ఎక్కడ 150% ఉంటుంది సెక్యూరిటీ.
పర్సనల్ సెగ్మెంట్ కానీ బిజినెస్ సెగ్మెంట్ కానీ ఓన్లీ అగ్రికల్చర్ సెగ్మెంట్ కే 100% సెక్యూరిటీ ఉండాలి. 21,000 కోట్లు అంటే 32,000 కోట్ల సెక్యూరిటీ ఉండాలి. 32 లేకుండా 1000 కోట్లకే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే ఆయన వడ్డీతో సహా 45,000 కోట్లు ముంచుండు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ మీడియా చెప్పదు లగడపాటి రాజగోపాల్ని 7,000 కోట్ల విజయమాల్య కాంగ్రెస్ ఇచ్చింది. మోడీ గారు 14,000 కోట్లు వసూలు చేసిండు. ఆయన మొత్తం గత నా మీద క్రిమినల్ కేసు తీసేయాలంటే క్రిమినలే వసూలే చెప్పారు మోడీ గారు. ఓసారి ఇట్లా మొదలు పెడితే ప్రతి ఒక్కరు దోచుకొని తర్వాత మళ్ళీ వస్తే క్రిమినల్ కేసు తీసేస్తే అంటే అది చేయకూడదని. సో ఆ విధంగా ఏంటంటే అధికారులు మంచి పైన ఉన్న పరిపాలించే వాళ్ళు మంచిగా ఉంటే అవినీతి తక్కువ ఉంటది. అవినీతికి ఆస్కారం ఇవ్వద్దు. వ్యక్తిగత మోరల్స్ కూడా పోయినాయి. ఇంట్లో పిల్లలు కానీ స్కూల్లో ఆ పాఠశాలలు పంతులు కానీ మోరల్స్ నేర్పడం లేదు. మేము చదువుకున్న కాలం మాకు వీరచారాలని మాకుండే ఒక వాల్మీకి వశిష్ఠ మహర్షి అలాంటి గురువు మాకు మోరల్స్ నేర్పిండు, శ్లోకాలు చదివిపించుండు. ఇప్పుడు ఆ తీరే లేదు. ఇంగ్లీష్ మీడియం జాబ్ వస్తుందా, ఐఐటీలో సీట్ వస్తుందా, నారాయణ ఈ దీంతో మోరల్స్ ఇంట్లో లేవు, బడిలో లేవు. దీంతో వ్యక్తులు అట్లా ఇండిసిప్లిన్ తయారవుతారు. ఈ గవర్నమెంట్ కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంటే అది ఇష్టారాజ్యం లాగా అయి అవినీతి భయంకరంగా విస్తరిస్తుంది. దీనికి ప్రజలు దీన్ని చీదరించుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఏడీబీ మిర్యాలగూడ ఫీల్డ్ ఆఫీసర్ పనిచేసినప్పుడు మా చీఫ్ మేనేజర్ ఉండే ఆయన ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ స్కీమ్ కింద ఏమో కట్టాడు. ఆయన బిల్లు పోయేది ప్రతి చాలా డివియేషన్ ఉంటుంది. దాన్ని పెద్దగా తప్పట్టే విషయం కాదు. కడితే అది 5,000 బ్రోకర్ చాలా పనులు అప్పుడు కాంగ్రెస్ బ్రోకర్లతోనే అయ్యేది. ఇంకోటి కొంచెం ముఖ్యమైన చెప్తా. అయితే ఆ బ్రోకర్ వస్తే పైసలు ఇచ్చిండు, అది రెగ్యులర్ అయిపోయింది. తర్వాత కేసు బుక్ అయింది. ఎందుకంటే ఆ సైన్ ఆయన చేయలే, ఆఫీసర్ చేయలే, బ్రోకర్ గానే చేసిందట. ఈయనకి అరెస్ట్ చేస్తా అంటే ఈయన పలిసే నాకు చెప్తే మీరు వీళ్ళని కలవని చెప్పాను. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సుధీర్ రెడ్డి, ఇప్పుడు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన అత్తగారు ఊరు సజ్జపురం నేరేడ్చల్ దగ్గర పాలకవీడు మండలి. ఇప్పుడు ఆయన మామ భూమి అగ్రిమెంట్ చేసుకుంటూ నేను అక్కడ ఫీల్డ్ ఆఫీసర్, రిజిస్ట్రేషన్ కాలేదు, పాస్బుక్ ఇష్యూ అయినాయి. లోన్ కోసం నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గర మా అక్కడ ఈ సంఘబంధం అంటే మహిళా సంఘాల నుంచి ఉంటారు. ఆమె డాక్యుమెంట్స్ తయారు చేయడం మహిళా సంఘంలో సార్ ఆవులు రామే సార్ ఇది రిజిస్ట్రేషన్ కాలేదు సార్, కాకుండా పంచాయతీ అయింది రేట్ల గురించి ఆగిపోయింది. సుధీర్ రెడ్డి మామది, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మామది. అంటే మరి చెప్పమ్మా వాళ్ళకంటే సుధీర్ రెడ్డి భార్యకు ఫోన్ చేస్తే సుధీర్ రెడ్డి నాకు ఫోన్ చేశాడు. అట్లా చేస్తారు సార్ పాస్బుక్లు తీసేం కాకుండా. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఆయన కాంగ్రెస్ ఉండే మీకే కాదు, నన్నైతే నేనేం చెప్తాను. ఆర్టీఓ నెంబర్ ఏమిటి కలెక్టర్ అంటే మీరే తీసుకోండి. సో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక ఎమ్మెల్యే మామది రిజిస్ట్రేషన్ కాకుండా పాస్బుక్లు ఇచ్చేయని అవినీతిని అంత విస్తరించారు. కేసీఆర్ దాన్ని ఆకాశానికి ఎత్తుకుపోయాడు. ఈ ప్రమాదాన్ని ప్రజలు గ్రహిస్తే తప్ప దీనికి విముక్తి ఉండదు. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు మనం ఏదైతే చూస్తామో నూనె ప్రసాద్ గారు